ఈరోజు మనం ఫ్రాక్షన్స్‌లో భాగంగా కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ఫిగర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి సిక్స్త్ క్లాస్‌లో ఫ్రాక్షన్స్ ఇచ్చినాయి. ఇవి ఎలా చేద్దాం చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకు ఈ ఇమేజ్ తీసుకున్నట్లయితే మనకిక్కడ టోటల్ ఈ ఇమేజ్‌లో 4 పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా మనం డినామినేషన్‌లో 4 ఏసుకోవాలి. మనం వీటిల్లో కలర్ షేడ్ చేసినవి మాత్రం మన 2 పార్ట్స్ చూడండి. ఇదొక పార్ట్ కలర్ షేడ్ చేసిండ్రు. ఇదొక పార్ట్ కలర్ షేడ్ చేసిండ్రు. 2 పార్ట్స్ షేడ్ చేసిండ్రు కాబట్టి షేడ్ చేసిన పార్ట్స్ అనేది మనం న్యూమరేటర్‌లో ఏసుకోవాలి. ఇది మనకు కావాల్సిన ఫ్రాక్షన్ దీనికి. ఎప్పటికైనా టోటల్ పార్ట్స్ అనేటివి డినామినేటర్‌లో ఏసుకోవాలి. మనకు కావాల్సిన పార్ట్స్ అనేటివి న్యూమరేటర్‌లో ఏసుకోవాలి. ఈ విధంగా ఏసుకున్నట్లయితే మనకు కావాల్సిన ఫ్రాక్షన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము సెకండ్ లెక్క చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ టోటల్ పార్ట్స్ చూడండి ఎన్ని వచ్చినాయంటే 9 వచ్చినాయి. టోటల్ పార్ట్స్ 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కాబట్టి 9 టోటల్ పార్ట్స్ ముందు మనం డినామినేటర్‌లో 9 ఏసుకోవాలి. మనకి ఇక్కడ షేడ్ చేసిన పార్ట్స్ వచ్చేసి 8 ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. కాబట్టి మనం న్యూమరేటర్‌లో 8 ఏసుకోవాలి. అంటే దీని యొక్క ఫ్రాక్షన్ వచ్చేసి 8/9. నెక్స్ట్ మనం మూడోది చూసినట్లయితే టోటల్ మనకు పార్ట్స్ వచ్చేసి 8 ఉన్నాయి. కాబట్టి మనం డినామినేటర్‌లో 8 ఏసుకుంటాం. షేడ్ చేసినవి మనకు 4 మాత్రమే ఉన్నాయి. కాబట్టి 4 న్యూమరేటర్‌లో ఏస్తాం. 4/8 అనేది ఇక్కడ మనకు ఫ్రాక్షన్ అవుతుంది. మనకు ఒక్కోసారి ఈ 4/8 మనకు కొట్లు పోతాయి కాబట్టి 4తో 4 1 జా 4, 4 జా 8. అంటే 1/2 కూడా ఆన్సర్ అవుతుంది. 4/8 ఆన్సర్ అవుతుంది. లేకపోతే 1/2 అయినా ఆన్సర్ అవుతుంది. ఏదైనా కరెక్టే. మీరే ఊహించి చెప్పండి, గెస్ చేయండి నేను చేసే లోపల. ఇక్కడ టోటల్ పార్ట్స్ చూసినట్లయితే మనకు 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి 7 వేసుకుంటాం ముందు. మనకు షేడ్ చేసినవి 3 కాబట్టి న్యూమరేటర్‌లో 3 వేస్తాం. 3/7 అనేది ఫ్రాక్షన్. భిన్నం అనేది ఈ విధంగా వస్తుంది. ఈ 3/7ని ఫ్రాక్షన్ అనొచ్చు, లేకుంటే భాగము కూడా తెలుగులో అంటారు. ఈ విధంగా ఏదైనా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం 4 మూలు 12 ఉండయి. 12 ఫ్లవర్స్‌లో ఈ లెక్క 12 ఫ్లవర్స్‌లో మనం షేడ్ చేసినవి 3. కాబట్టి 3 పైన వేస్తాం. 3/12. ఒకవేళ కొట్లు కొడితే 3 1 జా 3 4 జా 1/4 అయినా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఈ పెన్సిల్ చూడండి. ఈ లెక్కలో పెన్సిల్‌లో మొత్తం మనకు 10 పెన్సిల్స్ ఉన్నాయి. కాబట్టి 10 వేస్తాం. మనం ఇక్కడ కలర్ చేసినవి చూడండి. కలర్ చేసిన పెన్సిల్ అసలు ఉన్నాయా? ఏం లేవు. కాబట్టి 0. 0/10. అంటే దాని వాల్యూ 0నే. ఇది చూద్దాం. 9వది. ఇక్కడ టోటల్ పార్ట్స్ వచ్చేసి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. కాబట్టి 8 వేస్తాం. మనం షేడ్ చేసినవి 1, 2, 3, 4 కాబట్టి 4 పైన వేస్తాం. 4/8 అవుతుంది. దీన్నే మనం 4th టేబుల్‌తో మనం డివిజన్ చేస్తే 4 1 జా 4, 4 2 జా 8 వస్తుంది. కాబట్టి 1/2 ఆన్సర్ వస్తుంది. 4/8 అయినా ఆన్సర్ కరెక్టే. 1/2 అయినా కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మరి ఇది ఎట్లా చేయొచ్చు అనొచ్చు. పార్ట్స్ చూసినట్లయితే ఈక్వల్‌గా మనం షేడ్ చేసి టోటల్ 2 పార్ట్‌లు చేసి ఈ 10 లెక్కలో ఒక పార్ట్‌కి మొత్తానికి షేడ్ చేసిండ్రు. ఒక పార్ట్‌కి షేడ్ చేయాలి. అంటే టోటల్ 2 పార్ట్స్ అయినాయి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీగా. దాంట్లో ఒక పార్ట్‌కి మాత్రమే షేడ్ చేసిండ్రు. కలర్ వేసిండ్రు. కాబట్టి మనకు 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ ఇమేజెస్ ఇచ్చినప్పుడు దాని ఫ్రాక్షన్ రాయడం అనేది, భిన్నం రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది.